టిప్ 1 చూద్దామండి. బెల్లంని మనము స్వీట్స్లో అలాగే కొన్ని వంటల్లో వాడుతుంటాము. ఇలా ముద్దగా ఉండి ఎప్పటికప్పుడు కొట్టి వేసుకోవాలంటే చాలా లేట్ అవుతుంది. అలా కాకుండా ఒక చాకు తీసుకొని బెల్లంని ఇలా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్నటువంటి బెల్లంని ఒక ఎయిర్ టైట్ బాక్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకోవడం వల్ల మనకి స్వీట్స్లో వేసుకుంటే త్వరగా కరిగిపోతుంది. అలాగే పని కూడా త్వరగా అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల. అలాగే ఈ బెల్లం పొడి టీ, కాఫీ, పాలు అలాంటి వాటిల్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు టిప్ 2 చూద్దామండి. ఇది ఆమ్లెట్ కోసం ఎగ్స్ వేసి బీట్ చేసుకున్నటువంటి బౌలు. ఇది మనము ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా కూడా ఎగ్ స్మెల్ అనేది పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసేసి తర్వాత అందులో వంట సోడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత స్క్రబ్బర్తో బాగా రుద్దుకోవాలండి. ఇలా బాగా రుద్దిన తర్వాత నార్మల్ వాటర్తో ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత లిక్విడ్ సోప్ కానీ విమ్ సోప్ కానీ వేసి క్లీన్ చేసుకుంటే మనకు బౌలు అసలు ఎగ్ స్మెల్ లేకుండా చాలా ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. ఇప్పుడు 3వ టిప్ చూద్దామండి. చపాతీలు చేసినప్పుడు పిండి ఒక్కొక్కసారి మిగిలిపోతుంది కదా. ఈ పిండిని మనము ఎంత బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కొద్దిగా రంగు చేంజ్ అవ్వడము, పైన ఒక లేయరు గట్టిగా అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ పిండిని వేరొక ప్లాస్టిక్ బాక్స్ కానీ స్టీల్ బాక్స్ కానీ తీసుకొని అందులో పెట్టేసి దాని మీద 1 స్పూను ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా పిండి మొత్తంకి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ బాక్స్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి పిండి రంగు చేంజ్ అవ్వకుండా చాలా ఫ్రెష్గా బాగుంటుంది. తర్వాత 4వ టిప్ చూద్దాము. కిచెన్లో వాడుకునే చాకు, సిజర్స్ కొద్దిగా నల్లబడిపోతుంటాయి కదండి. అలా కాకుండా ఉండాలంటే మనము ఒక లెమన్ తీసుకొని హాఫ్ ఇలా కట్ చేసుకొని దాని మీద కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాకుని బాగా రుద్దుకోవాలి. ఇలా 2 వైపులా బాగా రుద్దుకోవడం వల్ల బాగా క్లీన్ అవుతుంది. అదేవిధంగా సిజర్స్ని కూడా మనము లెమన్తో రుద్దుకోవాలి. మధ్య మధ్యలో సాల్ట్ అత్తుకొని రుద్దుకుంటే చక్కగా క్లీన్ అయిపోతాయి. తర్వాత వాటర్లో క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిపోయినాయో. ఇలా వారానికి ఒక్కసారి చేసుకోవడం వల్ల నీట్గా ఉంటాయండి. ఇప్పుడు 5వ టిప్ చూద్దామండి. రబ్బర్ బ్యాండ్స్ని నార్మల్గా మనము ప్యాకింగ్స్కి అలా వాడుతుంటాం కదా. ఇవి అలాగే పెడితే అతుక్కొని పాడైపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఒక బాక్స్ తీసుకొని అందులో వేసేసి వాటి మీద కొద్దిగా టాల్కమ్ పౌడరు చల్లుకోవాలి. ఇలా చల్లుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసేసి పెట్టుకోవడం వల్ల మనకి ఇవి అతుక్కోకుండా, పాడవకుండా, అలాగే కట్ అవ్వకుండా కూడా బాగుంటాయి. అందరూ తప్పకుండా టిప్స్ని ట్రై చేయండి.